అసలు సువార్తలో ఏం చెప్పాలి? మిమ్మల్ని అడుగుతున్నాను, మిమ్మల్ని సీరియస్గా అడుగుతున్నాను నేను. సువార్తలో ఏం చెప్పాలండి? సువార్త అనగానే చాలామంది అనుకుంటున్నారు, ఆ ఎదుటి వ్యక్తి కనబడిన వెంటనే ఇలా ఎదురుగా వచ్చి, ఇంగో పెద్దమ్మ యేసుప్రభుని నమ్ముకో అంటున్నారు. వచ్చే ఎలక్షన్లో మరి ఓటు అన్నట్టు. ఈరోజు చూడండి, సువార్త చెప్పడం అంటే యేసుప్రభుని నమ్ముకో అని మామ అనిపించడమా? యేసుప్రభుని నమ్ముకో అని అక్కడితో వదిలేయడమా? సువార్త అంటే, మిషన్ అంటే, సువార్థీకరణతో ముడిపడిన ఎవాంజలిజం అంటే ఇది తెలియలేదనుకోండి, మీ చదువుల్లో మీ క్రైస్తవ సాక్ష్యాన్ని ఎలా వెలువరించాలో మీకు తెలియదు. మీరు గృహిణీలైతే మీ గృహిణీల్లో ఇరుగు పొరుగు వారికి మీ సువార్థీకరణ మీకు తెలియదు. నెక్స్ట్, ఈ యొక్క అర్థాలు నాకు తెలియకపోతే నా సువార్థీకరణలో నా పరిధులేంటో నాకు తెలియవు. నా ముందు మాట్లాడిన అన్న అయినా తమ్ముళ్ళైనా ఎవరైనా వాళ్ళ సువార్థీకరణ బౌండరీస్ ఏంటో తెలియాలి. ఆ యొక్క మెలకువ, ఆ పరిధులు మనకు తెలియకపోతే మనం ఎలా అయిపోతాం చెప్పనా? ప్రార్థన చేస్తున్నాం, కళ్ళు మూసుకోండి, తప్పు కాదు కానీ చేయొచ్చు, కానీ అదే సువార్త అనుకోకూడదు. యేసుప్రభుని నమ్ముకోండి అని నామ ఉచ్చారణ తెలియచేయడం కాదు సువార్త అంటే. మరి సువార్తకి చాలా అర్థాలు ఉన్నాయి. జస్ట్ అవుట్లైన్స్ వినండి, థియరీ జస్ట్ అవుట్లైన్స్ వినండి. నెక్స్ట్ వీక్ నుంచి రెఫరెన్స్లోకి వెళ్దాం. చదివిన వాక్యాన్ని మీరు గమనించండి. దీన్ని సంఘ చరిత్రలో, మిషన్ చరిత్రలో, పండితుల యొక్క వ్యాఖ్యానంలో దీన్ని ఏమంటారంటే ద గ్రేట్ కమిషన్, కమిషన్, మిషన్ అంటారు. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక సూత్రం చెప్పాడట ఆ శిష్యులకి. శిష్యులంటే ఎవరంటే క్రైస్తవులు. ప్రారంభంలో వీళ్ళని ఏమని పిలిచేవారంటే శిష్యులు అని పిలిచేవారు. అంతియొకయ దెబ్బకి శిష్యులు కాస్త క్రైస్తవులు. అంటే యేసుని వెంబడిస్తున్నారు గనక, ఆయనకి రిప్రజెంటివ్గా ఉన్నారు గనక క్రీస్తు క్రైస్తవులు నామకరణం అలా వచ్చిందన్నమాట. అంటే శిష్యులు అన్నా, పరిశుద్ధులన్నా, సంఘ విశ్వాసులన్నా, నెక్స్ట్ క్రైస్తవులన్నీ, ఇవన్నీ ఒకటే అర్థాలు. యేసుక్రీస్తుని వెంబడిస్తున్నవారు. అయితే ఈ వెంబడిస్తున్న వాళ్ళకి ఆయన ఒక మాట చెప్పాడట. ఏమని చెప్పాడంటే, ఇదిగో తండ్రి నన్ను పంపగా నేను లోకానికి వచ్చాను, చెయ్యాల్సిన కార్యక్రమం చేశాను, నేను వెళ్ళిపోతున్నాను, ఇప్పుడు నేను మిమ్మల్ని పంపుతున్నాను. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలంటే, ఆయన తండ్రి పంపగా ఈ లోకానికి వచ్చాడు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి సొంత అధికారంతో ఆయన ఇక్కడికి వచ్చాడు. వచ్చిన ఆయన ఏమన్నాడంటే, నా మిషన్ పూర్తి అయిపోయింది, నెక్స్ట్ మిషన్ రన్ చేయాల్సింది ఎవరంటే మీరంటే శిష్యులు. శిష్యులంటే నువ్వు 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 నేను, మనమే. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఉందంటే ఏం చేయాలి ప్రభు అంటే, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించు. మరలా సర్వలోకానికి వెళ్ళాలట, సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలట. ఇప్పుడు నేను అడుగుతున్నాను, సర్వలోకానికి మనం వెళ్తామా? మీరు కోచింగ్ సెంటర్లకు వెళ్తారు, మీరు క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోతారు. నాకు మళ్ళీ బాధ్యత ఉంది కనుక నేను రాజమండ్రి చర్చికి వెళ్ళిపోతాను. నేను అడుగుతున్నాను, సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నామా? మరి ఏంటి, మరి ప్రభు ప్రకటించమన్నాడు, మనం ప్రకటించట్లేదుగా, ఆజ్ఞ మీరుతున్నామంటే నో. అదే మనకు తెలియాలి. సువార్త చేయమన్నాడు, బాగానే ఉంది. సర్వలోకానికి ప్రకటించమన్నాడు, బాగానే ఉంది. మరి ఈ సర్వలోకానికి ప్రకటించమన్నది మనం వెళుతున్నామా? లేదు. మరి చెయ్యాలి కదా ప్రతి ఒక్కరూ సువార్త అంటే. ఈ పరిధులు, ఈ అర్థాలు మనకు తెలియాలంటే ముందు ఒక డెఫినేషన్ మనకు తెలియాలి. చూసారా, అర్థం తెలియకుండా బతికేస్తున్నాం మనం. సువార్తలో ఏం చెప్పాలి, ఇది సువార్త అని ఎలా డిక్లేర్ చేయగలమండి?